ఓటీటీ వచ్చింది, థియేటర్ బిజినెస్ ను తగ్గించింది. థియేటర్ తో పోలిస్తే చీప్ రేట్ ఉన్న ఓటీటీ రాబోయే రోజుల్లో చాలా కాస్ట్లీ కాబోతోందట. న్యూ ఇయర్ లో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కాస్ట్ పెరిగిపోతోందట. దీంతో ఆడియన్స్ పై భారం తప్పదన్న టాక్ మొదలైంది. థియేటర్ల దారిలో ఓటీటీలు, మరి పబ్లిక్ పరిస్థితి ఏంటి? సినిమా టికెట్ల రేట్లు, పార్కింగ్ ఫీజులు, స్నాక్స్ రేట్స్ అన్నీ కలిపి పెద్ద భారం. అందుకే చాలా వరకు ఆడియన్స్ థియేటర్లకు వెళ్లడం తగ్గించి ఓటీటీలో వచ్చే కంటెంట్ ను చూడడం అలవాటు చేసుకున్నారు. చాలా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుని వీలున్నప్పుడల్లా ఇంట్లో టీవీల్లోనో తమ ఫోన్లోనో మూవీస్, వెబ్ సిరీస్లు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కాస్త రీజనబుల్ గానే ఉన్న ఓటీటీ సబ్స్క్రిప్షన్ కాస్ట్ కూడా పెరగబోతోందట. న్యూ ఇయర్ లో అన్ని ఓటీటీలు ఛార్జీలు పెంచడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు కూడా థియేటర్ల పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందట. ఓటీటీ రేట్స్ పెద్ద సినిమాలకు కొంత పెంచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఓటీటీలు కూడా ఛార్జెస్ పెంచితే ఆడియన్స్ పై పెద్ద భారమే పడే అవకాశాలున్నాయి. ఇటు థియేటర్లలో రేట్స్, అటు ఓటీటీ ఛార్జెస్ ఎక్కువైతే మూడో దారి వెతుక్కోవడం ఖాయమంటున్నారు. ఇప్పటికే థియేటర్లు ప్రేక్షకులను మళ్లీ థియేటర్ వైపు రప్పించుకోవడానికి సింగిల్ స్క్రీన్ లో 99 రూపాయలకే టికెట్ పెడుతున్నారు. ఇలాంటి టైంలో ఓటీటీలు రేట్స్ పెంచితే మాత్రం ఇబ్బందే అంటున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా కంటెంట్ క్రియేషన్ కి, కంటెంట్ కొనేందుకు పెద్ద ఎత్తున బడ్జెట్లను కేటాయిస్తున్నాయట. తమ సబ్స్క్రైబర్లు పెరిగినా కూడా పెడుతున్న ఖర్చుకు సబ్స్క్రిప్షన్ తో వస్తున్న అమౌంట్ సరిపోవట్లేదట. కొంతవరకు యాడ్స్ తో రెవెన్యూ వస్తున్నా కంటెంట్ కోసం పెడుతున్న ఖర్చే ఎక్కువగా ఉందట. దాంతో ఓటీటీలు రాబడి పెంచుకునేందుకు సబ్స్క్రిప్షన్ ఫీజును పెంచేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, G5 వంటి ఓటీటీలు రాబోయే రోజుల్లో రేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5% నుంచి 25% వరకు రేట్లను పెంచే యోచనలో పలు ఓటీటీలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని ఓటీటీల రేట్లు భారీగా పెరిగితే థియేటర్లకు సామాన్యులు ఎలా అయితే దూరమయ్యారో అలాగే ఓటీటీలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్న టాక్ వినిపిస్తోంది.